ప్రప్రదంగా నా గురుదేవులు నా తల్లిదండ్రులకి వారి యొక్క పాదపద్మ చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా సింహరాశి సర్వ భక్తులకు కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాసాంతం అనగా 1/1/2021 నుండి 31/1/2021 వరకు కూడా మా సింహరాశి కలిగిన సర్వ భక్తులు వారి యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి సకల కార్యములో కూడా ఏదైనా ఆటంకాలు కలుగుతున్నా వాటిని అధిగమించేదానికి ఎలా అనే దాని మీద సవివరంగా నా వీడియో మొత్తం పూర్తిగా వింటే ఫైనల్లో మీకు పరిష్కారాలు చెప్తాను. దాన్ని మీరు మనసా వాచ కర్మణ కనుక చేయగలిగిన రోజున ఒకవేళ చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి మీ తోచింది మీ మనసు పూర్తిగా మీరు చేయాలనేటువంటి సత్సంకల్పం పెట్టుకొని మంచి యోగ్యత కలిగించేదానికి సరైన సమయంగా నిర్ణయించుకోమని నా సింహరాశి భక్తులందరూ కూడా తెలియజేస్తూ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే 1/1/2021 అంటేనే 7వ సంఖ్య వస్తుందండి. 7వ సంఖ్య అంటే వారాలు 7. 7వది వారంలో శనీశ్వరుడిదే, శనివారమే. ఆ శనీశ్వరుడు అనుగ్రహమే ఈ సంవత్సరం 2021 అవసరం వస్తుందని గుర్తుపెట్టుకోండి, రాసిపెట్టుకోండి. మీ డాక్టర్ విద్యాశాస్త్రి చెప్పిన దాంట్లో వాస్తవాన్ని మీకే అర్థమవుతుంది. సంవత్సరం ఫలితాలు కూడా త్వరలోనే మీకు తీసుకుని వస్తాను. అందులో ఈ సంవత్సరం ఈ యొక్క నెలలోనే 2 పంచగ్రహ కూటములు వచ్చింది. ఒకటి 14/1/2021 వస్తే రెండోది 28/1/2021 ఈ యొక్క పంచగ్రహ కూటములు రావడం జరిగింది. అయితే పంచగ్రహ కూటమి వచ్చినాయి 7వ తారీఖు శనివారం వచ్చి కానీ మీ అంతా భయపడుకోండి. ఇబ్బందులు జరుగుతాయి, కష్టాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి, వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అగ్ని బద్దలైపోతున్నాయి. నేను చెప్పడం లేదు, మీరు ఏం భయపడవాకండి. నేను ఎప్పుడు చెప్పినా ఆత్మవిశ్వాసంతో దేనినైనా మనం జయించగల శక్తి మీలో ఉంది, తెలుసుకొని ప్రయత్నించమని చెప్తాను. మిమ్మల్ని మించినటువంటి శక్తి మీకే ఉంటుంది తప్ప మీకు వేరే ఎవరి శక్తి ఇచ్చిస్తుందనేది కరెక్ట్ కాదు, అర్థం చేసుకోండి. మీ శక్తిని మీకు తెలియక మీరు బాధపడుతున్నారు తప్ప ఆ చిన్న ఇబ్బందిని ఎందుకు పడుతున్నామని మీరు యోచించిన రోజున మీకు మీరే మహారాజులు అని కూడా గుర్తుపెట్టుకోండి. అలా సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది తప్ప తెలుసుకున్న దానివల్ల ఇబ్బంది రాదు, వద్దడానికి అవకాశం లేదు. ఏ శాస్త్రం కూడా ఇలాంటి ఇబ్బందులను ఉంటామని చెప్పలేదు. పుట్టినప్పుడే రాసేసారు దానివల్ల జరిగిపోతుంది అనేది భ్రమల నుంచి బయటికి రండి. అసలు ఆయన భ్రమలు పెట్టుకొని పుట్టినప్పుడు రాసేస్తే వచ్చేది ఏంటండి? కాలం మారుతుంటుంది. కాలాన్ని ఎంతో మారేవాళ్ళు ఉన్నారు. 1940 సంవత్సరంలో పుట్టిన వాళ్ళు కూడా కొంతమంది మన దాకా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడాను మీకు మనం ఆలోచించి చూసినప్పుడు వాళ్ళకి తెలియదా 1940లో ఎలా ఉంది, 1950లో ఎలా ఉంది, ఈ 2020లో ఎలా ఉందో. కాల గమనం ఎంత మారుతుంది, ఎంత వేగంగా మారుతుంది, ఎన్ని రకాలైనటువంటి టెక్నాలజీలు వస్తున్నాయి, ఎన్ని రకాల విధి విధానాలు వస్తున్నాం. కాబట్టి ఎప్పుడు మనం ఏది కూడా ఇట్నే ఉంటుంది, అది అట్నే రాశాడు, అది అట్నే జరుగుతుంది అంటే ఎప్పుడు అది అట్నే ఉండాలి. అట్నే ఉందా? ఇప్పుడు 1940 సంవత్సరంలో ఉన్నట్టే ఉన్నామా మనం? మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఏ యొక్క గ్రామాన్ని తీసుకోండి, ఏ యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని తీసుకోండి, అలానే ఉన్నాము మనం. అలాంటిగా జరుగుతుందా? అలాగే మీ జీవితం కూడా ఇలా ఉంటుంది, ఎందుకు ఉంటారు మీరు? అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు అనేది నా 40 సంవత్సరాల అనుభవంతో 40 సంవత్సరాల నేను తిరిగి నేర్చుకున్నటువంటి గురుముఖంగా కానివ్వండి, దేశాలు విదేశాలని కూడా ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక రీసెర్చ్ చేసి మీకు ఎందుకు చూస్తున్నాను. ఈ ఒక్క నిమిషం ఆలోచించండి. మీ డాక్టర్ విద్యాశాస్త్రి చెప్పే విషయాలు ఎవరు ఎక్కడ కంగారు పడాల్సింది, భయపడటం కాదు కావాల్సింది. జరగాల్సింది ఎందుకు ఇబ్బంది వచ్చిందో తెలుసుకుంటే ఆ ఇబ్బంది ఇచ్చి మనం అధిగమిస్తాం. దాని గురించి ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏది భయపడాల్సిన అవసరం లేదని మనసా వాచ కర్మ మీ డాక్టర్ విద్యాశాస్త్రి మీ అందరూ సూచిస్తున్నాడు. ఈ సూచన మీరు తీసుకొని మీరు కనుక సరిగా దాన్ని అవగాహన చేసుకుంటే సర్వ సుఖ సౌఖ్య భోగభాగ్య ఐశ్వర్యాలు మీ వంతే అవుతాయి. మీకు మీరే శక్తివంతులు, మీకు మీరే మహారాజులు, మీకు మీరే అద్భుతమైన స్థితి కలిగినటువంటి వారు. యోగ స్థితి అన్ని స్థితులు మీలోనే ఉంటాయి. లేదు అనుకోవడం అనేది పొరపాటు. నా కర్మ ఇంతే అనుకోవడం అనేది మనం మనసును కప్పిపుచ్చుకోవడానికి కానే కాదు. మంచి ఆలోచనతోటి, మంచి ఏకాగ్రతతోటి సరైన నేను బాగుంటూ 10 మంది బాగుండేవి చేయాలనేటువంటి సంకల్పం నీలో రానండి, గెలుపు మీదే ఉంటుంది. కాదు లేదన్నా వీలేదు నా అనుభవంతో చెప్తున్న మాటలు. అలా మా సింహరాశి కలిగినటువంటి సర్వులకు కూడా నా మాటగా మఖ పొబ్బ ఉత్తర 1వ పాదం కలిసి సింహరాశి అంటారు. ఈ సింహరాశికి ఈ 1/1/2021 నుంచి 31/1/2020 వరకు మాసాంతం ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకతర పరిశీలన చూసినప్పుడు సింహరాశాధిపతి అయినటువంటి ఆ సూర్య భగవానుడు 14వ తారీఖు వరకు కూడా పంచమ స్థానంలో ఉండడం జరుగుతుంది. 14 తర్వాత మకర ప్రవేశం చేసి 6వ స్థానంలోకి వెళ్తాడు. అలాగే ఈ సింహరాశికి అద్భుతంగా కూడాను దశమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు, ఈ సింహరాశికి తృతీయాధిపతి శుక్ర భగవానుడు కూడాను
3వ తారీఖు చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానం ధనుసులోకి ప్రవేశిస్తాడు. అదే రోజు ధనుసులో ఉన్నటువంటి బుధ భగవానుడు కూడా 3వ తారీఖు నాడు మకరానికి ప్రవేశిస్తాడు. ఆ శుక్రుడు కూడా 28వ తారీఖు నాడు మళ్ళా మకరాన్ని ప్రవేశిస్తాడు. అందువలన ఈ మాసంలో 2 పంచగ్రహ కూటములు మా సింహరాశి వారికి కూడా ఆవిర్భవిస్తున్నాయి. ఒకటి 14, 1, 2021, ఒకటి 28, 1, 2021 జరుగుతున్నది. అయితే ఇవన్నీ ఏమీ నష్టాలు ఇస్తాయని మీరు భావించవాకండి, మీరు అసలు ఆలోచించవాకండి. మీకు పరిహారం చేద్దాం, పరిహారం చేయండి, సులభంగా విజయం మీరే సాధిస్తారు. దాంట్లో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా ఉన్న గ్రహస్థితిని మీకు తెలియజేస్తారు అంతవరకే. ఇకపోతే ఈ సింహరాశి వారికి దశమ స్థానంలో రాహు భగవానుడు, నవభాగ్య స్థానంలో కుజ భగవానుడు ఉండి ఈ రాశికి చతుర్థ కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. ఇది గ్రహ సంపత్తిగా ఉన్నది. దీన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు సింహరాశి వారికి నాకు తెలిసినంత వరకు నా యొక్క పరిశోధన ఫలితాలను అనుసరించినప్పుడు ఇది ఒక మంచి శుభ సమయంగానే మనం పరిగణలో తీసుకోవాలి. ఎందువల్లంటే 6వ ఇంట్లో ఉన్న రవి 14వ తారీఖు వచ్చినా అంతకుముందు ఉన్నటువంటి బుధుడు, ఆ గురువు, ఆ యొక్క శని భగవానుడు కూడా అంత విపరీతమైన ఇబ్బంది మాత్రం పెట్టడానికి అవకాశం లేదు. మా యొక్క సింహరాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి వాడు కూడా యోగ స్థితిని ఇస్తారు. శని భగవానుడు కూడా యోగాన్ని ఇస్తాడు. ఇచ్చేదానికి అవకాశం మెండుగా దండిగా ఉన్నాయి. దాంతోపాటుగా కూడా శుక్రుడు కూడాను పంచమ స్థానంలో ఉండడం అనేది యోగదాయంగా ఉంది. అయితే ఒక కేతువు చతుర్థ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండడమే కొంచెం కుటుంబాభివృద్ధిలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, కుటుంబ సామూహికంగా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు తెలియనటువంటి చిన్న అలజడి, చిన్న మనస్తాపాలు కలిగే అవకాశం మాత్రం కలిగిస్తున్నది. అయితే ఎవరైనా వృత్తిపరంగా చేసేటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో కానీ ఒకరి కింద పనిచేసి సుసంతంగా చేసే వ్యాపారస్తులకు వచ్చినతో పాటుగా కూడా సుసంతంగా కాకుండా ఎవరి దగ్గర నియంత్రించగా చేసే వాళ్ళకు కూడాను కొంచెం ఒత్తిడి పెరిగేదానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే దశమస్థానం రావు యొక్క ప్రభావితం మీద, కాబట్టి అది సర్దేసుకోవాలి. ఇక కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితాలు కానివ్వండి, వివాహ విషయంలో కానీ ఇబ్బంది లేదు. అదే సంతాన విషయంలో కొంచెం గురువు ఆ యొక్క షష్టమ స్థానంలో ఉన్న శని భగవానుడు కలిసి ఉన్నందు వలన, రవి కూడా శని భగవానుడితో కలిసి ఉన్నందు వలన, బుధుడు కూడా శని భగవానుడితో కలిసి ఉన్నందు వలన కొంచెం సంతానం ఆలస్యం అవుతానికి అవసరం ఉంది. అంతేగాని మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఆరోగ్యం కూడా అద్భుతంగా బాగానే ఉంటుంది, దాన్ని కూడా యోచించాల్సిన అవసరం లేదు. ఇలా సింహరాశి వారికి చూసినప్పుడు మంచితో పాటు కూడాను అద్భుతమైన శుక్రుడు యొక్క ప్రభావితం కూడాను సినీ రంగం కానీ, స్త్రీ పురుషులకు కానీ, కాస్మెటిక్ కానీ, లేకపోతే లగ్జరీ వ్యవహారాలకు కానీ కూడా ఇది ఒక శుభ సమయం చూసుకోవచ్చు. దీంట్లో విజయం సాధించి తీరుతారనేదే సంకల్పంగా ఉంది. కాబట్టి నేను చెప్పిన విధానంతో మా సర్వ భక్తులు కూడాను కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క కేతు వల్ల కానివ్వండి, దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావితం మీద కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ మీరు గమనించుకోండి, మీరు 14వ తారీఖును ఎప్పుడైతే పంచగ్రహ కుటుంబం వచ్చిందో దాని ముందు 3 నుంచి అంటే దాదాపుగా 12వ తారీఖు దగ్గర నుంచి కూడాను నా దృష్టి వరకు 24 ఆ ప్రాంతం దాకా కూడాను చంద్రుడు అంతా ఒకే తీరు ఉండి కాలసర్పదోషం ఉంటుంది. ఎప్పుడు అపసవ్యాగ్రే కాలసర్పదోషంలో ఉంటాయి. సింహరాశికే కాదు చాలా రాశులకు కూడా దాని ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అందువల్ల ప్రతి పనిలో ఏదో ఆశాజనంగా కంటికి కనబడుతున్న ఫైల్ కొంచెం నిదానంగా ఉదాహరణకు అవకాశం రావడం, దాన్ని అధిగమించేలాకపోతున్నామని చిన్న మానసిక స్థైర్యాన్ని కోల్పోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎవ్వరూ ఏమాత్రం కూడా నెగటివ్గా ఆలోచించవాకండి. ఫాస్ట్గా ఆలోచించడం విజయం మీదే అవుతుంది, తిరుగులేదు. ఈ మీకు పరిహారం చెప్తారు, పరిహారాన్ని పాటించండి. దానివల్ల సర్వశుభాలు జరుగుతానికి అవకాశం వస్తున్నాయి. మీకు ఇంకొక మాటగా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా గ్రహం మూలం సర్వం జగత్తని తీసుకోండి, శ్రేష్ఠుని ఆరాధించడానికి ప్రయత్నించండి. అన్నిటికన్నా ముందు మీ అందరికీ నేను చెప్పేది విశ్వాసంతో ప్రయత్నించండి. ఏదైనా నేను చెప్పానని వినడం, నేను చెప్పానని చేయడం అనేది వదిలేసి దీన్ని మీరు ఆలోచించండి. కష్టం ఎందుకు జరుగుతుందని ఒక్క నిమిషం మీకు మీరే ఆలోచించాలంటే వాస్తవం మీకే అర్థమవుతుంది. చిరుగులేదు, ఎదురులేదు. ఇది ప్రతి దాంట్లో ఉన్నటువంటి బ్రహ్మ రహస్యమేం కాదు. ఇది మీరు తెలుసుకునే చిన్న విషయమే. ఇది తెలుసుకుంటారని, అలాగే మీరు ఆత్మవిశ్వాసంతో పాటు ఆశయం కోసం పోరాటం చేయండి. ఆ పోరాటంలో గెలుపు మీదే అవుతుంది, మీ ఆశయం సిద్ధిస్తుంది. అలాగే తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా కూడా మాతృదేవో భవ పితృదేవో నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రుల పిల్లల సంస్కారంతో పెంచండి. మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి. చాలామంది చాలా రకాల మూఢనమ్మకాలు చెప్తుంటారు, వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించవద్దని మనస్ఫూర్తిగా కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఎప్పుడు కూడాను మీకు తెలియకపోయిన శాస్త్రాన్ని అభ్యాసం చేయవాకండి. జ్యోతిశాస్త్రం తెలియదు, వదిలేసేయండి. మీకు ఇష్టం లేదు, వదిలేసేయండి, తప్పేం లేదు. అంత మాత్రం మీకు ఏదో నష్టాలు జరుగుతాయి, కష్టాలు జరుగుతాయి, ఇబ్బంది జరుగుతాయి మాత్రం నేను అపోహపడవాకండి. నేను చెప్పడం కూడా దాని పరిస్థితి ఏదో మీకు మీరే చూసుకోవడం మంచిది. కృషి లేకుండా ఏ పని జరగదు. నేను ఇక్కడ కూర్చొని మీకు సర్వం శుభం అన్నంత మాత్రం జరగదు.
మీకు మంచి జరగాలని మీరు కృషి చేయాలి. కృషి చేయాలని విషయం తీసుకోవాలి. విషయం తీసుకున్నప్పుడే కృషికి మీకు నాంది అవుతుంది. అప్పుడే ఆవగించి అదృష్టంతో మీరు అద్భుతమైన యోగాలు పంపిస్తారు. అలా మా సింహరాశి వారి సర్వ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఈ సింహరాశి వారికి ఈ మాసాంతం కూడా మీరు చేయవలసిన చిన్న పరిహారం చెప్తాను నేను. దాని మాసాంతం చేసుకోవాలండి. సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు వాటిని అవే మీకు ఆ భగవత్ సంకల్పం మీద గ్రహదేవత సంకల్పం తిరుగుతుంది. దీనికి ఒకటే మార్గం, స్నానం చేయండి. ఉదయం చేసి మీరు ఏదో టైంలో 4, 5, 6, 7, 8 ఎన్నింటికి చేస్తారో చేయండి. ఆ సమయంలో అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి అంత ఉప్పు చేత తీసుకోండి, చేత పట్టుకోండి, సూర్యుడి మీద నుంచోండి. ఆ ఉప్పు సూర్యుడి కిరణాలు దాని మీద పడేటికి చేయండి. ఆ కిరణాలు పడిన మీకు మీరే 9 సార్లు లెఫ్ట్కి, 9 సార్లు రైట్కి శుభ్రంగా దిశలాగా తీసేయండి. తొక్కని దగ్గర వేయండి. ఇట్లా ప్రతిరోజు చేయండి. అంత ఉప్పు తీసుకోండి. చూడండి దాని ప్రభావం. అప్పుడు దాకా మీకున్న దాని తేజస్సు ఏ రకంగా విరాజిల్లుతుందో మీకే తెలుస్తుందని. మీ ఎవ్వరికి చెప్పిన ఆ మాటగా ఒకటే, మీలో శక్తి ఉంది, చెరికి తీసుకోవడంలో తెలియకని మీరు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైతే ఆ శక్తిని మీరు తీసుకుంటారో మీకు ఎదురులేదు తిరుగులేదని నా మనసావాచ కర్మన నా యొక్క సర్వ సింహరాశి భక్తులు కూడా మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ సర్వ సుఖ సౌఖ్య భోగాలు అనుభవించమని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఏ విషయాలు తెలుసుకోవాలన్నా నేనున్నా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అది మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటారా లేకపోతే డైరెక్ట్గా నన్ను కలిసి తెలుసుకుంటారా అనేది మీ అభిప్రాయం మీద ఆధారపడుకుంటుంది. ప్రతి విషయాన్ని తెలుసుకొని శుభం జరిగేట్టుగా మీకు మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ పెద్దలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవన్ చేస్తున్న నమస్కారం. సెలవు.